హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ వండర్స్. ఇవాళ చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా చేసుకోగలిగే టమాటో చట్నీ ఏ విధంగా రెడీ చేయాలో చూద్దాము. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటో చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక కుప్పెడు పల్లీలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా తీసుకొని అవి వేయించుకోవాలి. అవి లైట్గా వేగాక ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా తీసుకొని అవి కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 5 వేసుకొని అవి ఫ్రై అయ్యాక తీసి అదే ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో టమోటోస్ కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఉడికాక ఒక చింతపండు రవ్వను కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. అదంతా బాగా కలిసాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం కూడా ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు, నేను వేయట్లేదు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే వేయించిన పల్లీలను మిక్స్ చేసుకోవాలండి. దాంట్లోనే టమాటోస్ కూడా మెత్తగా ఉడికాయి కదా, చల్లారాక వీటిని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అదే కడాయిలో పోపు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసి మిక్స్ పట్టుకున్న ఈ పేస్ట్ను అందులో వేసుకొని నెక్స్ట్ మిక్స్ గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసి అదంతా అలా వేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. అంతే. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దోశలోకి, ఇడ్లీలోకి, బోండాలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.